చెయ్యకూడదా నేను కూడా చెప్పాను. చేసే హక్కు ఉంటుంది, చేసే హక్కు ఉంటుంది, కాకపోతే కొంచెం వెయిట్ చేస్తే తప్పే ఉంది వాళ్ళు. కాబట్టి ప్రజా ఉద్యమం అనేది ప్రజల హక్కు. ఇక నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, మీకు ఇందాక నుంచి అదే చెప్తున్నా, మీరు ఎక్కించుకోవట్లేదు అంతే. ప్రజల కోసం మేము నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, అన్ని సంఘాలు వస్తున్నాయి, సిపిఎం వస్తుంది, సిపిఐ వస్తుంది. మీరు అలా కాదు మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు కాదు కాదు, సమయం సందర్భం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు వద్దంటారు. మీరు చెప్పేది మీరు చెప్తున్నారు కానీ మీరు క్లారిటీ కాదు. ఎస్ రామ్మోహన్ గారు, ఎస్ రామ్మోహన్ గారు, మీరంటే అడగండి చెప్తారట, మీరంటే అడగండి ఎవరితో చెప్తారు. అసలు ఎవరు వచ్చారు మీకు? మీకు ఎవరు వచ్చారు చెప్పండి. గతంలో అమ్మా మీకు తెలుసో లేదో జీవో తీసుకొచ్చింది ఎవరు? జీవో తీసుకొచ్చింది ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి కాదా? మీ జగన్మోహన్ రెడ్డి కాదా జీవో తెచ్చింది? మీ జగన్మోహన్ రెడ్డి కాదా? మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారు మాట వినడం నేర్చుకోండి, నేర్చుకోండి. జీవో తీసుకొచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి. ఎవరు వచ్చారు మీ వెనకాల? ఎండాకెళ్తే 20 మంది లేరు, 20 మంది లేరు. మీరు ర్యాలీ చేస్తే 30 మంది లేరు, 30 మంది. మీరు మా కోసం మాట్లాడుతున్నారు. ఎవరన్నా చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు? ఏది పడుతుంది మాట్లాడటం కాదు. ప్రజలు వీక్షిస్తున్నారు, ప్రజలకు కరెక్ట్ సమాధానం చెప్పాలి. బాధ్యత గల ఒక వ్యక్తిగా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలకి బాధ్యత గల వ్యక్తిగా చెప్పాలి. అంతేగా నోరు పడేసుకుని అరిచేస్తే కుదరదు. సమాధానం చెప్పడం నేర్చుకో. కావాల్సింది క్వాలిటీ, కావాల్సింది క్వాలిటీ, 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 క్వాలిటీ పాలిటిక్స్, క్వాలిటీ పాలిటిక్స్, క్వాలిటీ పాలిటిక్స్ చేయమ్మా, క్వాలిటీ పాలిటిక్స్. ఎస్ ఎస్ మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు కాదు మాటలో ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, ఎస్ 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 ఒక్కసారి ముగ్గురు ఆగండి. ఎస్ ఎస్ ఒక్కసారి మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు ప్లీజ్, మల్లేశ్వరి గారు, రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు ఆగండి ఒకసారి. రామ్మోహన్ గారు అసలు మీనింగ్ లేదు ఇంకా. రామ్మోహన్ గారు, ఎస్ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, రామ్మోహన్ గారు ఆగండి, రామ్మోహన్ గారు ఆగండి ఒక నిమిషం, రామ్మోహన్ గారు తర్వాత మాట్లాడదాం. ఒక నిమిషం ఆగండి, మీరు కూడా ఆగండి మేడం. ఎస్ అలా కాదు, ఇలా కేవలం అరుచుకోవడం వల్ల ఇంకొకటి వల్ల క్లారిటీ కాదు. ఎస్ ఒక నిమిషం. ఎస్ వెంకటేష్ గారు మీకు ఏమనిపిస్తుంది రాష్ట్రానికి? ఒక నిమిషం రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు ఒక నిమిషం ఆగండి, రామ్మోహన్ గారు ఒక నిమిషం ఆగండి, రామ్మోహన్ గారు ఒక నిమిషం ఆగండి.